గోవింద సినిమాల కొందరు బద్మాష్గాళ్ళు ఏడుకొండల ఎంకన్న కిరీటానికి సూటి పెడతారు. బయట దేశాలల్లా దేవుని విగ్రహానికి మస్తు డిమాండ్ ఉంటుంది. కానీ తిరుపతి కొండ మీద కిరీటం కొట్టేసుడు అంటే అయ్యే పనేనా? అయినా సరే కొట్టేస్తారు దొంగ భక్తులు. అంతా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి దిమాగ్ నుంచి వచ్చిన మా గొప్ప ఐడియాలు. ఈ సినిమా సీన్లను నిజం చేసేందుకు మస్తు కష్టపడ్డాడు దొంగన్న. కాకుంటే తిరుపతి కొండ మీద కాదు, కొండ కింద తిరుపతి గోవిందరాజస్వామి గుడిలా దేవుని కిరీటాలు కొట్టేసిన దొంగను పట్టుకున్నారు పోలీసోళ్ళు. చూస్తుంటే లేత దొంగ లెక్క అనిపిస్తున్నాడు కదా, కానీ మూతి మీద మీసాలు రాకముందే డ్యూటీ ఎక్కిన సీనియర్ దొంగ. పేరు ఆకాష్ ప్రతాప్. మహారాష్ట్రలో ఉంటాడు. చిన్నప్పుడే దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చిండు. అయితే ఫిబ్రవరి 1 నాడు తిరుపతి పోయిండు దేవుని దర్శనానికి. ఉత్తగా దర్శనం చేసుకుంటే ఏమున్నది అనుకున్నాడేమో, గోవిందరాజస్వామి కిరీటాల మీద పడ్డది అయ్యగారి కన్ను. ఎవ్వలేని టైం చూసి అల్కగా 3 కిరీటాలు ఎక్కబోయిండు. ఎప్పుడు పోలీసుల సెక్యూరిటీ చుట్టూ సీసీ కెమెరాలున్నా కూడా ఇంత తెలివిగా దోషిండంటే చూడుండ్రిగా. డైరెక్ట్ గా అమ్మితే ఎవ్వరు కొనరని కిరీటాలు కరిగిచ్చి ఇట్లా ముద్ద చేసిండు. మొత్తం 1351 గ్రాముల బంగారం, 42 లక్షల మాలు. మహారాష్ట్రలో కుద్రక మద్రాసులో అమ్మబోతుంటే పోలీసోళ్లకు మట్లా వంది రేణిగుంట దగ్గర పట్టుకున్నారు. 80 రోజులు 40 మంది పోలీసోళ్లు తిప్పలు పడితే ఆఖరికి దొరికిండు ముదురు దొంగగాడు. ఈగనన్న గుడ్ ఆఫీసర్లు సెక్యూరిటోళ్లు డ్యూటీల లాపర్వా చేయకుండా జాగ్రత్తగా పెడితే మంచిది.